స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ఉపవాసాలు. విశ్వాస బైబిల్ మిషన్ పక్షమున 3 పగళ్ళు 3 రాత్రులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు మొదటి సెక్షన్లో ప్రభువా నేను మాట్లాడుటకు నీ పక్షమున నిలిచి ఉన్నాను. మాట్లాడేది నేను కాదు, నిలబడింది నేను అవ్వచ్చేమో కానీ మీరే మా మంచి బోధకులు గనక మీరే నన్ను మరుగుపరిచి నా నోటిని బోరగా ఉంచి మాట్లాడమని మా మంచి బోధకులను వేస్తున్నామున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. కూర్చోండమ్మా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 2వ కీర్తన. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ చరణాన్ని చదువుదాము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చాను. చాలు. చదవబడిన వాక్యములు మనము పరిశీలన చేయగలిగితే కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తన రచించాడు. 12 వచనములు కలిగిన ఈ కీర్తనలో ఎంతో ఆత్మీయమైన సత్యాన్ని మనం చూడగలం. ఒక భక్తుడు కీర్తన అనేది ఎందుకు? కీర్తన అనగా పాటలు. ఈ పాట రచించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎవరైనా దేవునికి కానీ లేదా మనుషులకు కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అయితే, మా ఫంక్షన్ ఎలా జరిగిందండి అని అడిగితే బాగా జరిగింది అని చెప్తాం. కానీ కొన్ని దైవికమైన కార్యక్రమాలు ఉంటాయి, బాగానే జరిగింది అని సింపుల్గా చెప్పే బదులు వివరణాత్మకంగా చెప్పడానికి కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఇంత రమ్యముగా జరిగింది, ఇంత చక్కగా జరిగింది, వివరణాత్మకంగా జరిగింది అంటూ మాటలతో చెప్పలేని దానిని పాటలతో చెప్పేవారు ఒకప్పుడు భక్తులు. దావీదు మహారాజు దేవుని గురించిన మాటలు చెప్పడానికి మాటలు చాలక పాటలలో పొందుపరిచిన మాటలు మనం చూస్తాం. ఈ కీర్తనలో దేవుని కోపాన్ని చూస్తాం. 4వ వచనము మనం చదివితే, ఆకాశమందు ఆసీనుడైన వాడు నడుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తృణీకరింపచేయను. దేవుడంట కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు అంటే ఆయన సేవకులు నవ్వుతున్నారు. అక్కడున్న ప్రజలంట దైవజనులను హేళన చేస్తున్నారు. దేవుడు పంపించిన భక్తులంట వారు హేళనతో ప్రభు దగ్గర ఆయన మాటలను లక్ష్య పెట్టట్లేదు. మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథము 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 17-16 వచనాలు చదువుదాం. వారి పితరుడైన దేవుడు, పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వాని యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కాడే లేచి పంపుచూ వచ్చెను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కానంత యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. చూసారా, ఆనాడు దేవుడంట తన దాసుల ద్వారా సేవకుల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడు.
ఆ సేవకులు నిక్కచ్చిగా నిలబడి దేవుని వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా ప్రకటిస్తే వారంటే ఎగతాళి చేసి హేళన చేసి ఆ ప్రవక్తలను హింసించేవారు. అందుకని దేవుని కోపం వారి మీదకి వచ్చేది. ఈ కీర్తనలో కూడా దేవుని కోపం దేనికంటే 2వ వచనంలో దాన్ని చూస్తాం. ఏమిటి అని మనం, లేదా 1వ వచనం 2వ వచనం చూస్తే, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలుచుచున్నారు. దేవుని సేవకుల మీద విరోధముగా నిలుచుచున్న వారిని చూచి దేవుడి మాటలు పలుకుచున్నాడు. అయితే ఎప్పుడైతే తన జనుల మీద కోపించాడో ఆయన తన దేవదూతలైన సేవకులతో ఈ మాట మాట్లాడుతున్నారు. 6వ వచనం కాడి నుంచి మీరు ఇంటికి లాగా చదువుకోండి. కోపించుచునే వాత్సల్యము చూపించిన దేవుడు అక్కడ ఉన్న వారితో అడుగుతున్నారు, ఎందుకు వారు అలా చేస్తా ఉంటే మీరు మౌనంగా ఉన్నారు, మీరు తిరగబడచ్చు కదా, మీరు పోట్లాడచ్చు కదా అని అడుగుచు 8వ వచనములోని పాఠ్య భాగమును మనము చదివిన మూల పాఠము ధ్యానించగలిగితే, అసలు నన్ను అడగచ్చు కదా, నన్ను అడగాలి, అడిగితే దేవుడు ఇస్తాడు, మన దేవుడు అడిగిన వాటెల్లటను అనుగ్రహించువాడు అని చాలాసార్లు మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు ఎందుకు మీరు అడగట్లా? ఒకవేళ నువ్వు అడిగితే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతములను సొత్తుగాను ఇచ్చేదను. ఈరోజు మన అంశం ఏంటంటే, నన్ను అడుగుము, నేను ఇచ్చేదను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి నీ పొందును, వెతికి వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగే ప్రతిదీ పొందుకుంటాం. కొన్నిసార్లు మనుషులను అడుగుతాం, మనుషులు శాశ్వతము కానిది ఇస్తారు, అశాశ్వతమైనది ఇస్తారు, నేడుండి రేపు పోయేది ఇస్తారు, లేదా 5 సంవత్సరాల పాలన ఇస్తారు, తినడానికి కావలసిన తిండి ఇస్తారు. ఏదైనా కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుడిస్తే శాశ్వత కాలం ఉంటుంది. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనములో, అలనాడు అబ్రహాముతోను లోతు విషయములో దేవుడు మాట్లాడుచు ఇలా అంటున్నారు. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం అంటే చివరి వరకు, నీవు జీవించినంత కాలము, భూమి ఉన్నంత కాలము నీకు ఇస్తాను. దేవుడు ఇచ్చే దేవుడు, ఆయన ఇస్తే సదాకాలం ఉంటుంది. కొంతమంది ఎందుకు దేవుణ్ణి అడగలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసిన వారమైతే, మనమందరం అంటే అడగలేకపోతున్నాం కనుక పొందుకోలేకపోతున్నామంట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనములు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలిగించినవి, మీ అవయవములలో పోరాడివి భోగేశ్వర వలనే కదా, మీరు ఆశించుచున్నారే గాని మీకు దొరకటలేదు. కాబట్టి గమనించండి ప్రియులారా, 3వ వచనములో, మీరు అడిగినను మీ భోగము నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. అడిగే వాటిని మన కుటుంబానికి ఆశీర్వాదకరమైనవి అడగాలి తప్ప, మన భోగేచ్ఛల నిమిత్తమో ఆశలు సరదాల కోసమో దేవుడు అడగద్దు అంటున్నాడు. ఈరోజు ఒకటే అడగాలి. ఈ ఉపవాస ప్రార్థన మొదటి రోజు, మొదటి సెక్షన్, దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. మన దేవుడు అడిగిన ప్రతిదీ ఇవ్వగలిగిన వాడు.
అందుకని దైవ సన్నిధిలో ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అనారోగ్యమైన, వ్యాధైన, ఇబ్బంది అయినా, బయట భయంకరమైన వేడైనా ప్రభు సన్నిధిలో కూర్చుండిపోయి మనము అడుగుచున్న వారమై ఉన్నాము. అందుకని దైవజనులు మొగమూరి దేవదాసయ్య గారు రచన చేస్తూ చక్కని గీతములతో ఆయన మనకి ఒక చక్కని మాట తెలియజేస్తున్న వారై ఉన్నారు. మనం చూసిన వారమైతే నాకేమి కొదువా నాదుడుండా ఇక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు త్రియేక రక్షకుడు కనుక నాకేమి కొదువా నాదుడుండా కావలసిన వెళ్ళా కనబడగలవు ఇక కావలసిన వెళ్ళా కనబడగలవు ఏవి అడిగిన వాణినిచ్చి వేయునో తండ్రి నీచి వేయునో తండ్రి కనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము 2వ అధ్యాయము 23వ వచనములో దేవుడు ఎవరికి ఇస్తాడయ్యా అంటే వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలముగా దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఈరోజు అడగడం నేర్చుకోవాలి. నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను ఉదిగాంతముల వరకు నీకు సొత్తైన ప్రజలుగా నేను మీకు ఇస్తానని తెలియజేస్తున్న వారే ఉన్నారు. మన దేవుడు ఇచ్చే దేవుడు అనే విషయాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా అడుగుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయం అందరికీ తెలుసు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అందులోనే రాయబడింది అతడు న్యాయాధిపతే, ఊరి పెద్దే, కానీ అన్యాయస్తుడు. వాడి దగ్గరికి వెళ్తే, ఆ పెద్ద దగ్గరికి వెళ్తే అన్యాయమే తప్ప న్యాయము జరగదని స్వయంగా దేవుడే చెబుతున్నా ఒక పేద విధవరాలంట మాటికి అడుగుట చేత అన్యాయస్తుడే కానీ ఎందుకో న్యాయము చేయాలనిపించిందంట. కారణం ఏంటంటే ఆమె మాటికి అడుగుట బట్టి ఈసారైనా న్యాయము చేస్తే బాగుండు అనిపించిందంట. కాబట్టి మన దేవుడు ఇచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక 4 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. దేవుడే నేను మీకు ఇది ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అసలు దేవుడు ఏమిస్తాడో తెలుసుకుంటే మనం ఈజీగా అడగచ్చు. చాలాసార్లు మీకు చెప్పాను, దేవుణ్ణి ఏం అడగాలి అంటే భర్తలో మీ కళ్ళు అడిగినట్లుగా మనము దేవుడిని చూసే కళ్ళు అడగాలి అని ఒకసారి నేను చెప్పాను మీకు. దేవునితో మాట్లాడే నోరు కావాలి, దేవుని ఆత్మ కావాలి అంటూ కొన్ని పర్యాయములు ఇవి అడగండి అని కూడా ఒక వాక్య సందేశములో నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు దేవుడు ఏమన్నాడంటే నువ్వు అడిగేదాకా అక్కర్లా, నిన్ను అడగకపోయేది ఇస్తా, కానీ అవి నేను ఇస్తాననే విషయం నీకు తెలియాలి. ఓ మాట మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒక ఆవిడంట ఒకగానొక కొడుకు, పాపం భర్త చచ్చిపోయాడు. ఆ ముసలావిడి కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి కొడుకు పెద్దవాడి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన కొడుకు ఒకానొక సమయమున తల్లికి ఉత్తరం రాస్తూ, అమ్మా ఎంతకాలం అదే పల్లెటూరులో పడి ఉంటావు, నేను అమెరికాలో మంచి జాబ్ సంపాదించాను కానీ రామ్మ అంటే నేను రానంటూ కూర్చుంది. అయితే రోజులు గడిచే కొద్దీ వృద్ధాప్యంలోకి వచ్చి ముసలితనం వచ్చేసింది. అప్పుడు కొడుకు అన్నాడంట, అమ్మా నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళే సమయం లేదు కాబట్టి నువ్వే వచ్చే అని చెప్పి ఎవరో ఒక ఆయన్ని పురమాయించి మా అమ్మని పలానా అమెరికా విమానం ఎక్కించండి అని చెప్పి ఆ వ్యక్తి కంట
వీసా పాస్పోర్ట్ ఇచ్చి తన అమ్మది పంపించాడంట. ఎప్పుడు విమానం ఎక్కిన తల్లి విమానం ఎక్కి కూర్చుందంట. ఆ విమానంలోనంటండి చాక్లెట్లు వస్తున్నాయంట, బిస్కెట్లు వస్తున్నాయంట, తినడానికి స్నాక్స్ వస్తున్నాయంట, తాగడానికి డ్రింక్స్ వస్తున్నాయంట. ఏమీ తీసుకోలేదు ఆవిడ. విమానం దిగిన తర్వాత కొడుకుని చూసింది, మురిసిపోయింది, వెంటనే తిట్టడం మొదలెట్టిందంట. ఏమని తిట్టిందో తెలుసా? ఎరా, ఎన్నోసార్లు నేను బస్సు ఎక్కాను, ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో సమోసాలు వస్తే కొనుక్కున్నాను, ట్రైన్లో మసాలా వస్తే కొనుక్కున్నాను, విమానంలో కూడా అమ్మడం మొదలెట్టారా, పాస్పోర్ట్తో పాటు వీసాతో పాటు ₹4 పంపించచ్చు కదా, కొనుక్కొని తినేవాడిని కదా అంటే ఆ కొడుకు అన్నాడంట, అయ్యో అమ్మ, అవి అమ్మేవి కాదు, ఉచితంగా ఇచ్చేవి అన్నాడంట. చెప్పండి ఏంటంట? అవి అమ్మేవి కాదు. విమానం ఎక్కిన వ్యక్తికి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అని ఆ విమానపు టికెట్లోనే మంచినీళ్ళకి, తినుబండారాలకి, ఆహారానికి, ఏమండి కావలసిన వాటన్నిటికీ డబ్బులు తీసుకుంటారంట. విమానంలో ఉండేవన్నీ ఉచితమే. కానీ ఈవిడేమనుకుంది, నేను మన బస్సు ఎక్కినప్పుడు కొనుక్కున్నాను, మన ట్రైన్ ఎక్కినప్పుడు సమోసాలు కొనుక్కున్నాను, విమానంలో ఉచితంగా ఇస్తారని ఎవరైనా అనుకుంటారా? కాబట్టి ఆవిడ తెలియలేదంట, కొనుక్కోలేదంట. కానీ అనుకుందంట, ఈసారి మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు అన్ని కలిపి ఒకేసారి తినేస్తాను అనుకున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? తనకు తెలిసింది, ఓహో ఇవన్నీ ఉచితమే కాబట్టి నేను ఏది వదలకూడదు, ఇవన్నీ నాకే, నా కొడుకు డబ్బులే ఇవన్నీ, కాబట్టి అసలే మిస్ అయ్యాను, ఈసారి నాకు అర్థమైంది కాబట్టి అవన్నీ కూడా నేను కలిపి తీసుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తాడో తెలుసుకుంటే అవి అడిగేస్తాం. రెండు త్వరగా మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే, దినవృత్తాంతముల మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడువు. అండర్లైన్ చేసుకోండి, అందరికి బలమిచ్చువాడువు నీవే. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు తన వృద్ధాప్య సమయంలో రాస్తున్న మాటలు అన్నమాట. ఏమంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా? దేవుడంట అందరికి ఏమిస్తాడంటండి? బలాన్ని ఇస్తాడంట. ఈరోజు చాలా మందిని అడగండి, ఎమ్మ బాగున్నావా అంటే ఏం బాగక్క అంటున్నారు. అందరికీ నీరసాలే, అందరికీ జబ్బులే. ఒక డాక్టర్ గారు అయితే, ఆర్ఎంపీ డాక్టర్ గారు అంటున్నారు, ఎవరినైనా చూడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరు అడిగినా రక్తం లేదంటున్నారంట. 6 పాయింట్లు రక్తమే, నా ఒంట్లో రక్తం లేదు, అందుకనే నీరసా అంటున్నారంట. అయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు అంటే, నేను అడిగిన వారందరికీ ఏమిస్తాడంటే దేవుడు అందరికీ బలం ఇచ్చేవాడు నీవే. చాలాసార్లు చాలా మంది అక్షరాలు చదువుకొని దేవుడంట బలాన్ని ఇస్తాడట, ఇక మీరు ఏమీ తినక్కర్లేదు అనుకుంటారు. అసలు బైబిల్ గ్రంథంలో బలం అంటే ఏంటి? చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. బలము అన్నదానికి దేవుడు చెబుతున్న అర్థము 4:22 సామెతల గ్రంథం. దొరుకు వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకును ఆరోగ్యమును ఇచ్చును. చూడండి, ఇక్కడ బలము అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ఆరోగ్యము. దేవుడు ఏమిస్తానంటున్నాడు అంటే, ఆయన అంటే అందరికీ, చూడండి మళ్ళీ ఒకసారి ఆ మాట నేను చదువుతున్నాను, దొరికిన వారందరికీ అవి జీవమును. ఏవి జీవము అంటే బలము. ఏమిటవి? వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది బలం అంటే ఏంటో అంటే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనం. నీ కమ్మెలు ఇనపవియు ఇత్తడి అయి ఉండును, నీవు బ్రతుకు దినములన్నీ నీకు
విశ్రాంతి అనే పదం దగ్గర 3 రాసి కింద చూడండి ఏమన్నాడు? బలము. ఇక్కడ ఆశీర్వాదం దేవుడు దీవిస్తూ, నేను నీకు ఏ బలాన్ని ఇస్తాను అంటే ప్రశాంతంగా నిద్రపోయే విశ్రాంతిని ఇస్తాను, ప్రశాంతతనిస్తాను. దేవుడు ప్రశాంతత ఇచ్చేవాడు, దేవుడు నెమ్మది కలిగించే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఇంకా చెప్పుకుంటే యెహోషువ గ్రంథము 14:11 కాలేబు అంటాడు, నాడు మోషే దగ్గర ఉన్నప్పుడు ఎంత బలమో నేడు కూడా 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అంతే బలము. నాడు నేడు ఒకే బలం. ఈ బలం ఏంటి అంటే సాతానుని ఎదిరించే బలం. దేవుడు ఏ బలాన్ని ఇస్తాను అంటున్నాడు అంటే మనుషుల దగ్గర కండలు తిరిగే బలం కాదు. ఈ లోకమును ఏలుబడి చేస్తున్న లోకాధికారి అయిన సాతానుడు, వాడిని దెయ్యము, పిశాచులు, మంత్రతంత్రాలు అని చెప్పువారై ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుడు నీకు ఏమిస్తానని చదివిస్తున్నారయ్యా అంటే సాతాను యొక్క పునాదులను కదిలించే బలాన్ని ఇస్తాను. ఈరోజు ఉపవాస ప్రార్థన మొదటి రోజే ఏ సమస్యతో వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందితో వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుడు బలాన్ని ఇస్తానంటున్నాడు. ఆ బలము నీకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ బలము నీకు మనస్ఫూర్తిగా ఆత్మ సంబంధమైన విశ్రాంతిని ఇస్తుంది. ఆ బలము సాతానుని ఎదిరించే శక్తిని ఇస్తుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా నేను ఏమిస్తానని సెలవిస్తున్నాడు అంటే బలమును ఇస్తానని సెలవిచ్చువారై ఉన్నారు. ఇక రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం, సమయం లేదు, 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఒకటి, దేవుడు అందరికీ బలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏమడగాలి దేవుణ్ణి? అయ్యా సాతాన్ని ఎదిరించే బలం ఇవ్వు. మా ఇంట్లో టెస్ట్ వేసి కూర్చుందయ్యా, మా తల మీద టెస్ట్ వేసి కూర్చుంది, మా ఆరోగ్యాల్లో అనారోగ్యాన్ని కలిగించేటట్టుగా టెస్ట్ వేసి కూర్చుంది, మా ఒంటిలో ఇంటిలో అన్నిటిలో టెస్ట్ వేసి కూర్చుంది, వాడిని తరిమే బలము మాకు దయచేయమని అడగాలి. ఇక రెండో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2:26. ప్రకటన గ్రంథము 2:26. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయు వారికి, చూడండి అండర్లైన్ చేసుకోండి, నేను ఇస్తానన్నాడు జనుల మీద అధికారం. అంటే దేవుడు మన ప్రజల మీద నాయకుడు చేస్తానంటున్నాడా అంటే కాదు ప్రియులారా. ఏ జనము అంటే శత్రు జనము. ఈ లోకాధికారి సాతాను శత్రువు మనకి. వాడి జనము మీద గమనించిన వారమైతే దేవుడు మనకి దీనిని వాగ్దాన సందేశంగా కూడా ఇచ్చారు. మన వాగ్దాన సందేశంలో కూడా మీరు చూడండి, నేను మీకు అధికారం ఇస్తున్నానని చెప్పి ఒక పర్యాయము దేవుడు కిందటి 2024 సంవత్సరంలో మనందరికీ ఇచ్చినట్లుగా నాకు గుర్తు. జనముల మీద నీకు అధికారం ఇస్తున్నాను. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక పర్యాయము పిలాతు అడిగినప్పుడు చెప్పాడు. పిలాతు అంటాడు కదా, నాకు అధికారం ఉంది. ఏమధికారం తెలుసా? నిన్ను చంపే అధికారం ఉందని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి వలన తప్ప నీకు ఈ అధికారము. ఎవరవయ్యా నువ్వు అనుకుంటున్నావు మనుషుల మీద అధికారం ఉంది, జనాల మీద అధికారం ఉందని? నీకు తెలుసా, దేవుని సెలవలేనిదే వెంట్రుక కూడా రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనను ఏ విషయంలో జనుల మీద అధికారం ఇస్తాడు అంటే యెషయా గ్రంథము 26:12-13 మనం చదివితే అర్థమవుతుంది. 26:12-13. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షమున మా పనులన్నిటినీ సఫలపరచువాడు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మల్ని నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతానుడు మన జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ప్రభు ఏలవలసిన ఈ జనమైన ఈ శరీరము సాతాను చేత వేరొక ప్రభువు చేత ఏలబడుచున్నారు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా పాపానికి శాపానికి వంగిపోయి
సాతాను చేతుల్లో కీలబొమ్మలైపోతున్నారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మలిన వస్త్రము ధరించిన యెహోషువను ఆ యొక్క బోర్డులో నిలబెట్టిన సాతానుడు ఈరోజు చాలా మంది పురుషులను, అరే నువ్వు తాగుబోతోడివి, నువ్వు తిరుగుబోతోడివి, నేను చోదగాడిగా మార్చాను అంటూ ప్రతి వారిని హస్తగతం చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ, ఇదిగో నాకు సంబంధించినవి వీడి దగ్గర ఉన్నాయి కాబట్టి వీడి మీద నేను పెత్తనం చేస్తాను అని అంటున్నాడంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, వాడికి నీ పెత్తనం ఇవ్వకుండా ఉండాలంటే పరిశుద్ధతలో నీవు పాలు పొందిన వాడివై పరిశుద్ధత చేత నువ్వే వాడిని ఏలేవాడిగా ఉండాలే తప్ప. మన దేవుడు మనకి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. చెప్పండి, ఇంకేంటి? ఏలుబడి చెయ్యాలి. మనం ఏలే వాళ్ళముగా ఉండాలి తప్ప దాసులుగా ఉండకూడదు. ఒకడు పాపమును బట్టి పాపములకు దాసులుగా ఉంటున్నాడు, కానీ మనం నీతిని బట్టి దేవునికి దాసులుగా ఉండాలి. సాతాను మనలో వెతుకున్నప్పుడు ఇచ్చంతైన పాపము లేకుండా జీవించినట్లు దేవుడు మనకు పరిశుద్ధతను ఏలుబడిగా అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు మీద ఎందుకు తెలుసా ఈ సొసైటీకి కోపం? ఎందుకు తెలుసా? కావాలని చాలా మంది దేవుణ్ణి ఏమీ అనలేక ఆయన గ్రంథాలను చంపడం మొదలు పెట్టారు. ఎవరికి లేని గొప్ప ధన్యత యేసులో ఉండడం పరిశుద్ధత. యేసు పుట్టుకలో పాపం లేదు, మాటలో పాపము లేదు, జీవనములో పాపము లేదు, మరణములోనూ పాపము లేదు. దేవుడు అని పిలవగలడానికి ఆయనకున్న అన్ని లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అంటే పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మాకు లేనిది యేసు ప్రభు వారికి ఉన్నదనే కోపం వీరికి. యేసు ప్రభు వారు పరిశుద్ధమైన దేవుడు అని చెప్పడానికి 2025 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రశ్నించాడు, నాలో పాపం అన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? ఇప్పటికి 2025 సంవత్సరాలు అవుతున్నా ఎవరూ దానికి జవాబు చెప్పలేదు. ఎందుకంటే పాపము లేని దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును నమ్ముకున్న మనము కూడా పరిశుద్ధముగానే ఉండాలి. లోకానికి, లోక ఆశలకి మనం ఉంగిపోయే వారముగా, పాపానికి ఎలుబడి వారముగా ఉండకూడదు. 10 రూపాయల కోసం కక్కుర్తుపడే వారముగా ఉండకూడదు. దేవుని కోసం అర్పించాలి, లేదా మౌనంగా అయినా ఉండాలి తప్ప ఇదిగో ఎందుకంటే ఇది దొంగలండి అని పిలిపించుకునే స్థానం మనం ఉండకూడదు. యేసులో పాపము లేదు, ఆయన నమ్ముకున్న మనలో కూడా పాపం ఉండకూడదు. ఏ విషయంలో పాపం ఉండకూడదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతానంట, దానియేలు కాలంలో దానియేలులో పాపం ఉందని వెతుకుతేనంట ఏం దొరకలేదంట? పాపమైనను దొరకలేదంటండి. ఎంత చక్కని మాట. కాబట్టి పాపము లేని అధికారము దేవుడు మనందరికి అనుగ్రహించను గాక. 3వది చూడండి ఏమంటున్నాడు ఆయన. 3వది మనం చూస్తున్న వారం అయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట చెప్పి ముగించేసుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నేను యోధా వారిని తలసారులుగా చేసేదను, యేసేపు సంతతి వారికి ఏంటంటే రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారికి నివాస స్థలం ఇచ్చేదను. ఎవరైనా ఏమి ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈ లోకంలో మనుషులకి చివరికి ఏం కావాలయ్యా అంటే 6-3 ఏంటంట? 6-3 ఏంటి? 6 అడుగుల స్థలం, 3 అంటే ఏమంటారు అది? 6 అడుగుల బారు, 3 అడుగుల అంతేనా లోతా? సరే, 6 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు. కాదు, 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు. అంతేగా మనిషి చచ్చిపోవడానికి ఎవరి కప్పెట్టడానికి ఎంత అవసరం? 6-3. కానీ ఈరోజు అది కూడా దొరకట్లేదంట. శ్మశానాలు కరువైపోతున్నాయి. ఇప్పటికీ మన పెదపాడు మండలంలోనే క్రైస్తవులు చనిపోతే సమాధి లేదు. ఆ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళ దగ్గరకు, ఆర్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సమాధులు లేవు ప్రభు, మీరు దయచేసి మాకు సమాధి ఇవ్వండి అడగాల్సిన పరిస్థితి. ఈరోజు లోకంలో చనిపోయిన వారికే సమాధులు లేవు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నీకు నేను పరలోకంలో స్థలాన్ని ఇస్తాను. అంటే నువ్వు మరణించిన తర్వాత కానీ, లేదా సజీవుడిగా ఉన్నప్పుడు కానీ దేవునితో యోహాను సువార్త 14 మొదటి 2 వచనాల ప్రకారం, మొదటి 3 వచనాల ప్రకారం
నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఏమిస్తానన్నాడు దేవుడు నీకు? చక్కటి స్థలం. 132వ కీర్తన 4వ వచనంలో కూడా దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని కట్టాలనుకున్నాడు దావీదు. దేవుని నివాస స్థలం మందిరం, చక్కని దేవుని మందిరంలో కూర్చునే భాగ్యం ఈరోజు చాలా మందికి పిలువబడ్డారు, కానీ దేవుడు అందరికీ అలా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, దేవుని వాక్యాన్ని ముగిస్తూ, ఒకటి అందరికి బలాన్ని ఇస్తాను, పరలోకపు బలము లేదా సాతాన్ని ఎదిరించే బలం. రెండవది పరిశుద్ధత అనే అధికారాన్ని మీకు ఇవ్వబోతున్నాను. మూడవది పరలోకము లేదా దేవ మందిరం అనే నివాస స్థలాన్ని మీకు ఇస్తాను. కాబట్టి ప్రియులారా, ఎంతవరకు చాలు. కాబట్టి 4 చెప్పినా ఓకే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము. యెషయా గ్రంథము 1:26. ఏమిస్తానన్నాడండి? న్యాయాధిపతులు ఇస్తాను. న్యాయాధిపతులు ఎందుకు? నాయకులు ఆలోచన చెబుతారు, న్యాయాధిపతి న్యాయపాలన చేస్తారు. కాబట్టి నీవు న్యాయపాలన చేసే అంతగా రాజులుగా ఏలుబడి చేసే అధికారాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇంకో మాట కూడా రాసుకోండి, ముగించేస్తాను, వివరించను. కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో నేను వేకువ చుక్కనిచ్చాను. వేకువ చుక్క తెల్లవారు రాకడిని సూచిస్తుంది. నేను నీకు రాకడికి అవకాశం కూడా ఇస్తానని దేవుడు వాక్యం సెలవు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, అందుకే దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ రాకడి ఎప్పుడో మాకు తెలియదు, పరలోకంలో మాకు స్థలం ఉంచు, భూమి మీద సాతాన్ని ఎదిరించే శక్తి నువ్వు, మా ఇంట్లో ప్రశాంతత, నెమ్మది, ఆరోగ్యం దయచేయమని అడగలిగితే ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇటు భాగ్యమును మనందరికీ అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేస్తున్నాం. ముగింపు ప్రార్థన.